ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించారో లేదో, పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఆలోచన చేస్తా ఇట్లాగనే చూస్తూ ఉంటారు, కన్ను అరపకుండా. ఒక్కోసారి కన్ను రెప్ప పడతా ఉన్నా కానీ దాన్ని బలవంతంగా అట్లా పైకి అనుకొని అట్లాగనే చూస్తూ ఉంటారు. నేను చాలాసార్లు గమనించా అట్లా. మీరు కూడా చూసే ఉండాలి. అయితే వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? వాళ్ళు అంతగా కనురెప్ప పడతా ఉన్నా కానీ పడకుండా బలవంతంగా పైకి అనుకొని అట్లాగా చూస్తూనే ఉంటారు. మరి బియ్యం అయిపోయినాయి అని ఆలోచన చేస్తారా, లేకపోతే నూనె లేదు కదా అని చెప్పి నన్ను ఆలోచన చేస్తారో తెలియదు, కానీ వాటి బదులు ఒక ఆలోచన చేయాలి. అంత తీక్షణంగా చూసేటప్పుడు వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆలోచన ఏందో మనకు తెలియదు, కానీ నేనంట ఆ ప్లేస్లో వాళ్ళు చేయాల్సిన ఆలోచన ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని గైకొందామా, గైకొంటే ఆశీర్వాదమే కదా అని కనురెప్ప పడతా ఉన్నా సరే పడకుండా బలవంతంగా పైకని అట్లాగే దేవుని ఆజ్ఞలని మనం పాటించి బతుకుదాం అని ఆలోచన చేస్తే ఆ మనుషుని జీవితము అర్ధాంతరంగా ముగియకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అట్లా అర్ధాంతరంగా ముగియకుండా ఉంటుంది. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సౌలు జీవితము ఆ మనుషుని చేతితోటి ఆ మనుషుడే ఆ మనుషునికి ముగింపు పలుకున్నాడు. సౌలు చేతితో సౌలు ముగింపుని ఆయనే చేతులారా తెచ్చుకున్నాడు. ఎంత భయంకరం! ఆయన దేవుని ప్రజలకి రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు. అంత భయంకరమైన స్థితికి ఆయనే దిగజారిపోయాడు. దేవుని ఆత్మని పాటిద్దామా అని ఆలోచన కలిగి అట్లాగ తీక్షణంగా అదే ఆలోచన చేసుకుంటే ఒక్కొక్కసారి కన్విన్స్ అయ్యేటోడేమో. అవును, దేవుని ఆజ్ఞని పాటిద్దాంరా, దేవుని ఆజ్ఞని పాటిద్దాం, మనం బతుకుతాం. దేవుని ఆజ్ఞలో జీవము కలిగినవి, జీవము లేనివి కాదు, జీవము కలిగినవి. లేఖనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొనియుండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకీయుడనని చెప్పితిని. యుద్ధరంగంలో సౌలు పరిస్థితి ముగింపుకొచ్చింది. దేవుని చేత అభిషేకించబడిన మనుషుని స్థితి శత్రువుల చేతిలో ముగింపుకొచ్చింది. ఆ ముగింపు సమయంలో సౌలు అక్కడక్కడ తిరుగుతా ఉన్నాడు. వాడు సడన్ గా ఆ ప్రాంతానికి వచ్చిందంట. ఇక ఏమన్నా దొరుకుతాయేమో, సైనికుల వద్ద నుంచి బంగారము లేకపోతే ఆయుధాలు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పినని వాడు ఆ ప్రాంతంలో తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా ఉంటే ఈ సౌలు వాడికి కనిపించాడు. కొనూపిరితో ఉన్నాడు. అప్పటికే సౌలు కొనూపిరితోటి కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. అప్పటికే ఆ మనుషుని యొక్క బాధ వర్ణనాతీతం.
అంటే చెప్పలేకుండా ఉన్నది. అంతటి వేదన పడతా ఉన్నాడు ఆ శ్రమకి. ఆ మనుషుని చేతిలో ఉన్నటువంటి ఈటని అట్లాగా భూమికి నిలిపి ఆ ఈట మీద పడి ప్రాణం తీసుకోవాలని చూస్తే ప్రాణము పోదు. చివరికి ఇది చావు బతుకుల మధ్య అంటారు కదా, ఆ పరిస్థితికి వచ్చిండు. ఆ ఈట మీద పడి ప్రాణం తీసుకుందాం అనుకుంటాడు, కానీ ప్రాణం కొనూపిరితోటి ఉంటాడు. ప్రాణం బాదు, కొనూపిరితోటి ఉంటాడు. ఇక ఆ బాధ తట్టుకోలేక ఎవరన్నా చంపితే బాగుండు, బతికిస్తే కాదు చంపితే బాగుండు అనుకుంటా ఉండు. చివరికి చనిపోవటానికే నిర్ణయం. అంత బాధపడుతున్నా సరే కొద్దిమంది జీవితాలు ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల చనిపోవటానికి నిర్ణయం అయ్యి, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత చనిపోదా అనుకున్నప్పుడు ఇక తీరా చనిపోతాను అని తెలిసినప్పుడు కొంచెం అవకాశం ఉన్నా సరే వెంబడే తప్పించుకుంటారు. చావు బతుకుల మధ్యలోకి పోయి మరలా వెనక్కి వస్తారు అవకాశం దొరికితే. ఈ మనిషి చూడబోతే అంత శ్రమ పడతా ఉన్నా కానీ పక్కన ఒకడు ఉన్నాడు, మీరు నన్ను కాపాడరా, నేను చావు బతుకుల మధ్యలో ఉన్నా, ఏదో అయింది ఏదో అయిపోయింది, దేవునికి ఇట్లాగ విరోధంగా తిరిగి నా ప్రాణం నేనే తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రాణం పోవాలా, కాపాడరా అని చెప్పి నన్ను అనకపోగా మీరు నన్ను చంపరా, నేను బాధ తట్టుకోలేకుండా ఉన్నా అని అడుగుతా ఉండు. భయంకరమైన స్థితిలోకి పోయినటువంటి రాజు భయంకరమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అతి భయంకరమైన మాట. నేను చావు బతుకుల మధ్యలో ఉన్నా, నన్ను చంపు. ఎప్పుడన్నా వినుంటారా మీరు ఈ మాట? చావు బతుకుల మధ్యలో ఉంటే కాపాడండి అనే మాటే వినుంటారు, కానీ నన్ను చంపండి అని ఎవరు కూడా అన్నారు. దేవుని చేత అభిషేకించబడిన మనుషుడు ఆ మాట అంటే దేవుని హృదయము చివుక్కుమని ఉంటది. సౌలుని అభిషేకించటం కొరకు దేవుడు చేసినటువంటి చేతి పనులు, చేతి కార్యాలు అబ్బా ఏవన్నా ఉంటాయా? 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటది. దేవుడు అట్లా తిప్పుకొని వస్తాడు సౌలుని. అట్లా తిప్పుకొని వచ్చి దేవుని సేవకుని ముందు నిలబెడతాడు. నువ్వు రాజు సౌలు అంటే, ఊరుకో పాస్టర్ గారు, నేను రాజునేంది, మా ఇల్లు ఏంది, మా నాన్న ఏంది, మా బతికేంది, మా వంశం ఏంది, నువ్వు రాజులు అంటూ ఏంది, నేను రాజు అంటూ ఏంది, ఏలకాలు వాడగాకు అని అంటాడు సౌలు. దేవుని కార్యాలు దేవుని చేతితో దేవుడు జరిగించినప్పుడు ఆయన ఎంత సంబరపడి ఉంటాడో, ఈ మనిషి నేను చనిపోతూ ఉన్నా నన్ను చంపురా అంటే అంత చివుక్కుమని ఉంటది. దేవుని ప్రాణము అంతగా బాధపడి విలవెల్లాడిపోయి ఉంటది. ఆయన ఒక మనుషుని అభిషేకించి ఆ మనుషుని దేవుని సన్నిధికి నడిపిస్తే తిరిగి ఆ మనుషుడు లోకంలో కలిసిపోతా ఉంటే, మరణానికి దగ్గర అవుతా ఉంటే, కీడుకు దగ్గర అవుతా ఉంటే దేవుడు అలాగా చూస్తూ ఉంటాడు. ఈ వాక్యము మీకు అందుకే వచ్చిందేమో, దేవుని వైపు తిరగటం కొరకే. ఆ నాశన కోపానికి పోతా ఉన్నారేమో, అందుకే ఈ వాక్యం మీరు ఈరోజు వింటూ ఉన్నారేమో. ఆలోచన చేయండి. ఆ భయంకరమైనటువంటి ఆలోచనను బట్టి వానికి అడుగుతా ఉన్నాడు, నన్ను చంపేరా, నేను చచ్చిపోతా అని అంటా ఉండు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనుషునికి జీవాన్ని మాత్రమే ఇచ్చిండు, కానీ ప్రాణాన్ని తీసేసిన పరిస్థితి లేదు. అది ఆజ్ఞను మీరటం వల్ల వచ్చినటువంటి శాపం. దేవుడు శాపం ఎప్పుడు వచ్చినట్టు ఆజ్ఞను మీరటం వల్ల వచ్చినటువంటి శాపం, అది మరణం. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనుషునికి లిమిట్ అని చెప్పి రాయలా. ఆమె ఇంతవరకే అని చెప్పిన దేవుడు ఎప్పుడు రాయడు కూడా. ఆయనతో పాటు ఎప్పటికీ ఉండాలని నిర్ణయించాడు. కానీ ఆజ్ఞాతిక్రమం వల్ల ఈ శాపాలను కొని తెచ్చుకున్నాడు మనుషుడు. ఇప్పటికీ అదే స్థితిలో ఉంటూ ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించక. 8వ వచనంలో 10వ వచనంలో
ఆ, అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తలత్రపు చేత నేను బహు బాధపడుచున్నాను. నువ్వు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని సెలవీయగా ఈలాగు పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. చివరికి సౌలు వాడి చేత చంపబడేంత వరకు వాడిని బలవంతం చేసి చంపించుకున్నాడు. రాజు ఒక అనామకుని చేతిలో, దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు ఒక అల్పుని చేతిలో, అమాలేకీడు అంటవాడు, ఆ జాతి మనుషుడాడు, ఆ మనుషుని చేత చంపబడేంత వరకు వాడిని వదిలిపెట్టలే. ఎందుకు ఈ పరిస్థితి? దేవుని వాగ్దానం, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ రోజున తీక్షణంగా అట్లాగా ఆలోచన చేసేటప్పుడు ఈ ఆలోచన ఉండాలి. ఈ దినపు దేవుని వాగ్దానం అయినటువంటి ఈ వాగ్దానము మన కళ్ళల్లో, మన హృదయంలో కన్ను రెప్ప పడుతున్నా సరే అట్లాగా తెరిచి చూడాలి. అప్పుడు మన జీవం అనేది మనకి నిలబడి ఉంటుంది. ఆయన ఖచ్చితంగా చెప్పిండు, నా ఆజ్ఞలని మీరు పాటించాలి. చూసి పేజీ తిప్పొద్దు, పాటించాలి. 119 అధ్యాయం 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నిజమే, నా వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గైకొనాలి. కనురెప్ప పడుతున్నా సరే పడద్దు అని కనురెప్పను తెరిచి ఆ వాక్యాన్ని చూసి జాగ్రత్తగా గైకొనాలి. దేవుని వాక్యము జీవము. ఈ వాక్యము మనకి పోయే ప్రాణాన్ని తీసుకొచ్చిస్తుంది. పోయే ప్రాణాన్ని పోవా నూరారా సంపు అని చెప్పదు. ఆ స్థితి ఎందుకు కలిగిందంటే జాగ్రత్తగా గైకొనాల్సినటువంటి వాక్యాన్ని వణుకుతోటి, భయంతో దేవుడు మనకేం చెప్పాడు? ఇట్లాగా వనకాల. దేవుడు మనకేం చెప్పాడు? ఇట్లాగా వనకాల. ఆ వాక్యాన్ని ఒక్కొక్కసారి ఇది అంటారు కదా, అన్యమనస్కంగా ఉండి ఏదో తెలిసి తెలియక అటువంటి పరిస్థితిలో ఉండి తప్పుటడుగు పడింది అనుకోండి, అరే దేవుని వాక్యం మనం తప్పిపోయాను అని మరలా వెనక్కి వచ్చి ఈ వణుకు, ఈ భయంతో ఆ వాక్యాన్ని మరలా గైకొని ఆయనతో పాటు నడవాలి. మన ఉనికి అనేది కోల్పోకుండా ఉంటాం. సౌలు ఆ స్థితికి దిగజారిపోయాడు. ఆజ్ఞని పాటించక జాగ్రత్తగా పాటించాలి. నీవు నేను ఇంత జాగ్రత్త ఉంది కదా, ఉనికి అంత జాగ్రత్త. ఒక ఆశీర్వదించబడినటువంటి దేవుని ప్రజలకి, రాజు అయినటువంటి దేవుని మనుషునికి ఎంతటి ఆలోచన, భయము ఉండి నడుచుకోవాలి? ఏమీ లేదు. భయము, దేవుని ప్రజలు, నేను ఎక్కడి నుంచి వచ్చా అని ఏమీ లేదు. నీవు నేను ఇంత భయాన్ని దేవునికి చూపిస్తా ఉంటే రాజు స్థితిలో ఉన్నటువంటి మనుషుడు కనీస భయం అనేది లేకుండా బతికిండు. జాగ్రత్తగా గైకొందాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గైకొందాం. మనకి ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞను గైకొంటే బ్రతుకుతాం. మనకున్న ఉనికిని కోల్పోకుండా ఉంటాం. ఆమె అలాగా నడుచుకుందాం. దేవునితో అలాగా ప్రార్థించుకుందాం. కృప సత్య సంపూర్ణుడు అయ్యున్న యేసయ్య, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా భయముతోటి, వణుకుతోటి, ఆకాశమందలి
నీ శ్రేష్టమైనటువంటి జీవమునిచ్చే ఈ శ్రేష్టమైన వాక్యమును తండ్రి బహు జాగ్రత్త కలిగి గైకొనుటకు బహు జాగ్రత్త పడి నీ వాక్యపు అయా సారమును గ్రహించి నీ వెలుగులో నడుచుటకు నీ ప్రజలందరినీ మరీ ప్రత్యేకముగా ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించుచూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ శక్తి చేత మీ ఆత్మ చేత బలపరిచి ఉన్నంటే నీ బిడలకు నీ ఉండి వారిని తండ్రి నీ వాక్యపు వెలుగులో స్థిరపరచమని సమస్త మహిమను మీకు ఆపాదించి యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. విడువని దేవుని కృప మనకెప్పుడు తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్.